హాయ్ హలో అందరికీ నమస్కారం. ఎమోషనల్ కోట్స్ అండ్ డివోషనల్ నోట్స్ ఛానల్‌కు స్వాగతం. నేను మీ స్వప్న. ఉజ్జయిని మహంకాళి మహోత్సవాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. లోకాన్ని భయపెట్టే దుష్టశక్తులకే ఒక శక్తిని చూస్తే భయం. ఆ శక్తే మహంకాళి. కానీ మహంకాళి అంటే కేవలం ఉగ్రరూపం కాదు. తన బిడ్డకు ఆపద వస్తే ఎదురుగా నిలబడే అమ్మ. చెడును అంతం చేసే శక్తి. భక్తుడికి అభయం ఇచ్చే తల్లి. పురాణ సాంప్రదాయాల్లో కాళికాదేవిని ఆదిశక్తి యొక్క ఉగ్రరూపంగా వర్ణిస్తారు. లోకంలో అధర్మం పెరిగి దుష్టశక్తుల వల్ల దేవతలకు, మానవులకు కష్టాలు ఎదురైనప్పుడు ఆ దుష్టత్వాన్ని అంతం చేసేందుకు అమ్మవారు భయంకరమైన రూపాన్ని ధరించిందని కథలు చెబుతాయి. ఆమె రూపం ఉగ్రంగా కనిపించవచ్చు, కానీ ఆ ఉగ్రత్వం తన భక్తులపై కాదు, అధర్మంపై, అన్యాయంపై, దుష్టత్వంపై. అందుకే భక్తుడికి కాళిక అంటే భయం కాదు, భరోసా. కాలం మారింది, తరాలు మారాయి, కానీ అమ్మపై ప్రజలకు ఉన్న నమ్మకం మాత్రం మారలేదు. తెలంగాణలో ఆ నమ్మకం ఒక గొప్ప ప్రజా సాంప్రదాయంగా రూపుదిద్దుకుంది. అదే బోనాల మహోత్సవం. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు, అమ్మవారి ఆలయాలు కొత్త కళను సంతరించుకుంటాయి. వీధుల్లో డప్పులు మోతలు వినిపిస్తాయి. ఇళ్లల్లో పండుగ వాతావరణం మొదలవుతుంది. మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో నైవేద్యం సిద్ధం చేస్తారు. అలంకరించిన పాత్రను తలపై పెట్టుకొని అమ్మవారి ఆలయానికి బయలుదేరుతారు. ఆమె తలపై మోస్తున్నది ఒక పాత్ర మాత్రమే కాదు. తన కుటుంబం బాగుపడాలనే కోరిక, తన పిల్లలు చల్లగా ఉండాలనే ప్రార్థన, తన ఇంటికి ఎలాంటి ఆపద రాకూడదనే నమ్మకం. అదే బోనం. డప్పుల మోత మధ్య అమ్మవారి నామస్మరణ చేస్తూ భక్తులు ముందుకు సాగుతుంటే ఆ దృశ్యమే ఒక ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది. బోనాల ఉత్సవంలో పోతురాజు కూడా ప్రత్యేక ఆకర్షణ. ఒంటిపై పసుపు, నుదుటిపై కుంకుమ, కాళ్లకు గజ్జెలు కట్టుకొని డప్పుల మోతకు అనుగుణంగా పోతురాజు చేసే నృత్యం ఉత్సవానికి ప్రత్యేక శోభను కలిగిస్తుంది. ఒకవైపు బోనాలు మోసుకొస్తున్న మహిళలు, మరోవైపు డప్పుల మోత, మధ్యలో పోతురాజు నృత్యం. జై మహంకాళి, జై జై మహంకాళి అనే నినాదాలతో వీధులన్నీ మారుమోగుతాయి. ఈ ఉత్సవంలో మనకు కనిపించేది కేవలం సంబరం మాత్రమే కాదు, తరతరాలుగా ఒక తరం నుంచి మరో తరానికి అందుతున్న సంస్కృతి కనిపిస్తుంది. అమ్మమ్మ చేసిన పూజను అమ్మ కొనసాగిస్తుంది. అమ్మ వెంట నడిచిన చిన్నారి రేపు అదే సంప్రదాయాన్ని మరో తరానికి అందిస్తుంది. అందుకే బోనాలు అంటే కేవలం ఒక రోజు జరిగే పండుగ కాదు. అది ఒక జ్ఞాపకం, ఒక సంప్రదాయం, ఒక నమ్మకం. అన్నిటికంటే ముఖ్యంగా అమ్మతో భక్తునికి ఉన్న అనుబంధం. కష్టాలు వచ్చినప్పుడు మనిషి ఎన్నో చోట్ల పరిష్కారం వెతుకుతాడు. అన్ని దారులు మూసుకుపోయాయని అనిపించినప్పుడు అమ్మా నువ్వే దిక్కు అని దేవత ముందు చేతులు జోడిస్తాడు. ఆ ఒక్క మాటలో ఎంత బాధ ఉంటుందో అంతే నమ్మకం కూడా ఉంటుంది. అందుకే మహంకాళి అమ్మవారి రూపం ఎంత ఉగ్రంగా కనిపించినా భక్తుడి కళ్ళకు మాత్రం ఆమె తల్లి. తప్పు చేసే దుష్టుడికి ఆమె కాళి, ఆపదలో ఉన్న భక్తుడికి ఆమె అమ్మ. ఆషాఢం వచ్చిన ప్రతిసారి తెలంగాణ వీధుల్లో కనిపించే బోనాలు మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాయి. కాలం ఎంత మారినా, మనిషి ఎంత ముందుకు వెళ్ళినా తనను కాపాడే శక్తిపై పెట్టుకున్న నమ్మకం మాత్రం తరతరాలుగా కొనసాగుతూనే ఉంటుంది. అందుకే తలపై ఉన్నది బోనం మాత్రమే కాదు, గుండెల్లో ఉన్నది అమ్మపై అపారమైన నమ్మకం. అమ్మకు భక్తుడు సమర్పించేది నైవేద్యం, కానీ అమ్మ నుంచి కోరుకునేది ఒక్కటే. అమ్మ, మా కుటుంబాన్ని చల్లగా చూడు, మా పిల్లలను కాపాడు, మా ఇంటికి అండగా ఉండు. జై మహంకాళి, జై జై మహంకాళి. అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మీ అమూల్యమైన కామెంట్స్ని అందిస్తారని ఆశిస్తున్నాను. జై శ్రీమాత్రే నమః.